హాయ్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. కొంచెం లేట్ అయింది, జిమ్కి అయితే బయలుదేరాలి మనం. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. నిన్న మనం ఫస్ట్ డే పెట్టాం కదా, సెకండ్ డే కంటెంట్ ఈరోజు చూసారా. వాటర్ ప్యూరిఫై కంప్లీట్గా పెట్టేసాము, ఫుల్ వాటర్ ఉంది. ఓకే, ఇది పాత వాటర్, ఇది వేస్ట్ అంత వాటర్, ఇది మనకు పనిచేది. ఇది మాత్రం గట్టిగా వాసిపోద్ది బ్రో. దీని కాస్ట్ ఎవరైనా కరెక్ట్గా చెప్తే నా జిమ్లో వాళ్ళకి 1 మెంబర్షిప్ ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నాను, కానీ సరదాగానే సీరియస్గా తీసుకోవద్దు. ఓకేనా. సెకండ్ వన్ స్టార్టెడ్. మార్నింగ్ 6 అవుతుంది. నా జిమ్లో 5:30 నుంచి స్టార్ట్ అయ్యారు. నేను క్లయింట్కి వర్కౌట్ చెప్పడం వల్ల కొంచెం డిలే చేశాను. ఒక్కసారి చూడండి అందరూ ఉన్నారు. నేను కూడా చాలా షాక్ అయ్యాను. వీళ్ళందరూ ఎవ్రీ మార్నింగ్ ఇచ్చారు కానీ నాకు చాలా హ్యాపీగా ఉంది. టేక్ అబౌట్. హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. మై ఫేవరెట్ స్టార్ మా సార్. ఇతనే నన్ను ఫస్ట్ సపోర్ట్ చేశాను సార్. జిమ్ పెట్టకముందు ఇతనే మనకి డబ్బులు కూడా కట్టారు. సార్ చెప్పండి. ఫైనలీ టైం వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 12:30 అవుతుంది. బట్ బైసప్ వర్కౌట్ అనేది ఈరోజు చేసాం కానీ నో సాటిస్ఫాక్షన్. బట్ ఎందుకంటే ఎవ్రీ క్లయింట్ మన రైల్ షూస్తో వస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేసరికి టైం అయింది. 4:30 మార్నింగ్ వేకప్ లేచి లేచి జిమ్ చేసి ఇంటికి వెళ్ళి పడుకునేసరికి ఫీజులు ఎగిరిపోతున్నాయి. బట్ ఈరోజు అయితే చిన్న ఫంక్షన్ అయితే ఉంది, అటెండ్ అవుదాం. మిమ్మకి కూడా చూపిస్తాను. గైస్, ఈ షాప్ వచ్చేసరికి మా ఫ్రెండ్ షాప్ లాస్ట్ టైం కూడా నేను ఇన్స్టాలో పెట్టాను. అది కొంచెం ఫైర్ అయింది. ఇది కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ప్రజెంట్ ఇవన్నీ కాదు కానీ మనకైతే ఇప్పుడు గృహప్రవేశం ఉంది. ఏ ఫోటో అయితే బాగుంటుందో నాకు కామెంట్లో పెట్టండి. ఎవరైతే కరెక్ట్గా గెస్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రం ఒకటి ఇద్దాం అనుకుంటాం. చూద్దాం, అదేంటో కూడా మీరే గెస్ట్ చేయండి. గైస్, ఈడైతే కాదు, జస్ట్ అది బామ్మర్ది. మొత్తం బొమ్మలన్నీ ఈడే అమ్మేస్తారు అనమాట. తమ్ముడు ఇటు పక్క చూడు ఒకసారి. ఓకే, మంచిది ఒకటి తీసుకురా అంటాడు, ఎదుగుతున్నాడు. కాస్ట్ మాత్రం హెవీ ఉండకూడదు, ముందే చెప్తున్నాను. ఫోటో అనేది కూడా సెలెక్ట్ అయిపోయింది కంప్లీట్గా. మనోడు వచ్చేసరికి ప్యాక్ చేస్తారు. ముందే చెప్తున్నాను, గిఫ్ట్ ప్యాకింగ్ డబ్బులు మాత్రం ఇవ్వను. ఓకేనా? ఓకేనా కాదా? మన రీల్ చూపించండి. మన రీల్లో కానీ డిస్కౌంట్ అవ్వకపోతే నాకు చెప్పండి. ఇది మా ఫ్రెండే, షాప్ మొత్తం ఇద్దాం. ఓకేనా? ఫాలో సబ్స్క్రైబ్ చేస్తాం. 1 అవుతుంది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా. మై డాటర్ ఈజ్ కమింగ్. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతాం. మై డాటర్ ఈజ్ కమింగ్. ఫంక్షన్కి వస్తావా రావా? హాయ్, నేను మీ గీతికానని. స్కూల్ అయిపోయిందా? గీత, గిఫ్ట్ ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇద్దాం అనుకుంటున్నావు? అమ్మకా? భోజనాలకి ఇచ్చిన వాళ్ళకి ఇవ్వవా? బాగుందా గిఫ్ట్? పోదా. ఏంటి గీత, ఇంత బరువు ఉందా గిఫ్ట్? అది మనం ఫంక్షన్కి వెళ్తాం కదా, వాళ్ళకి ఇవ్వాలి. ఓకేనా? ఏ బయలుపోతున్నావా? పోదా. ఎవరు రెడీ చేశారు నీకు? అమ్మ రెడీ చేసిందా? చాలా బాగా రెడీ చేసింది. చాక్లెట్ ఇప్పుడు వద్దు, భోజనం చేసిన తర్వాత తింది. ఓకేనా? వద్దమ్మా, ఇప్పుడు భోజనంకి రావాలి. నువ్వు భోజనం చేసిన తర్వాత తిందాం. ఓకేనా? హాయ్. ఫైనలీ అయితే మనం భోజనాలకు మాత్రం వెళ్తున్నాం. 1:30 అయిపోయింది. మా వైఫ్ మాత్రం చాలా గట్టి తెచ్చింది. ఇప్పుడు మాత్రం తన లుకింగ్ మాత్రం సో నైస్. మై డాటర్ ఈజ్ ద వెరీ క్యూట్. ప్రజెంట్లో అయితే ఇతర మన ఫేవరెట్ స్టార్ చూసారా, బౌన్సర్ కింద చేస్తున్నారు. వీడియో మొత్తం తీయకూడదు కాబట్టి జస్ట్ ఇది ఓన్లీ షాపింగ్ మాల్ అంట. పైన ఉంది, స్వర్గంలా ఉందన్నమాట. అదొక్కటి మనం తీయకూడదు కాబట్టి తీయలేదు. ఫైనలీ ఫంక్షన్ అయితే కంట్రోలింగ్గా చేసి వచ్చాం. భోజనం అది కూడా చాలా బాగుంది. హౌస్ ఉంది బ్రో, వేరే లెవెల్. స్వర్గంలోకి వెళ్ళినట్టుంది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే. వీడియో షూట్ చేయకూడదు కాబట్టి షూట్ చేయలేదు. అసలు ఖాళీ. గీత ఎలా ఉంది హౌస్? ఎలా ఉంది? బాగుందా పడదా? ఓకే. వీళ్ళు మాత్రం హౌస్ నుంచి వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్స్ మాత్రం తింటున్నారు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, వైఫ్స్కి మాత్రం గృహప్రవేశాల గట్రా తీసుకెళ్లారా దొరికిపోతారు. ఎందుకంటే మనం ఎప్పుడు కొంటాం, మనం ఎప్పుడు కడతాం, అలా చెప్తూనే ఉంటారు హౌసెస్ కోసం. ఇది మాత్రం మరీ నా డాక్టర్. ఎలా ఉందమ్మా? డాక్టర్ అంటది ఏమనంటే. ఎలా ఉంది హౌస్? బాగుందా లేదా? నువ్వు కూడా కుట్టుకుంటావా? నువ్వు కొంటావా? కొనిసిస్తావా? కొనిసిబ్బా. ఇలా నుంచి మాట్లాడి పడిపోతా.